హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం మాడ్యూల్స్ అండ్ లైబ్రరీస్ గురించి తెలుసుకుందామండి. సో, ఈ మాడ్యూల్స్ అండ్ లైబ్రరీస్ అని పేరు వినగానే అసలు ఇవి ఎందుకు యూజ్ చేస్తారనేది ఫస్ట్ క్వశ్చన్ రావాలండి మనకి. సో, ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే అండి, మనం ఇంతకుముందు వీడియోస్‌లో చాలా లాజిక్స్ రాసామండి. ఫంక్షన్స్ రాసాము, లాజిక్స్ రాసాము. సో, ఆటిల్లో కొన్ని లాజిక్స్ మనం ఓన్‌గా రాసామండి. కొన్ని లాజిక్స్ ఇన్‌బిల్ట్ ఫంక్షన్ ఇస్తే దాంతో మనం రాసామండి. సో, ఇక్కడ ఈ మాడ్యూల్స్ ఎలా ఉపయోగపడతాయంటే ఈ లైబ్రరీస్ అండ్ మాడ్యూల్స్ మనం రాసిన ఓన్‌గా రాసిన కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి చూసారండి. ఆ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ ఈ మాడ్యూల్స్‌లో కొన్ని మాడ్యూల్స్‌లో ఉంటాయండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్ అని తీసుకుందాం అనుకోండి. ఈ మాడ్యూల్‌లో ఫ్యాక్టోరియల్‌కి సంబంధించింది ఏదైతే ఉందో ఆల్రెడీ కోడ్ రాసేసి ఉంటుందండి. మనం ఫ్యాక్టోరియల్ చేయాలంటే ఏం చేస్తామండి? ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి. సో, 5 దాన్ని మనం లూప్లో తిప్పి 5 నుంచి 1 వరకు లూప్ ఫంక్షన్ రాసి ఆ లూప్ ఫంక్షన్లో ప్రతి ఒక్క నెంబర్ని ఐటరేట్ చేసి దాన్ని మల్టిప్లై చేసి దాని రిజల్ట్ని ఎక్కడొక్కడ స్టోర్ చేసుకుని ఫైనల్గా మనం ప్రింట్ చేస్తామండి. సో, కానీ ఈ మాడ్యూల్స్ని యూజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే అండి, సో అందులో డైరెక్ట్గా ఫంక్షన్ ఉంటుందండి. ఫ్యాక్టోరియల్ అండ్ డైరెక్ట్గా ఫంక్షన్ ఉంటుంది. సో, మనం ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబరు ఆల్రెడీ లోపల మాడ్యూల్ లోపల పేజీ ఉంటుంది కదండి. ఆ పేజీలో మనం ఏదైతే ఫంక్షన్ లూప్ ఫంక్షన్ రాసామో ఆ ఫంక్షన్ ఆల్రెడీ ఈ మాడ్యూల్లో రాసేసి ఉంటుంది. సో, మనం టైం సేవ్ చేసుకోవచ్చండి ఈ మాడ్యూల్స్ వల్ల. కొన్ని ఫంక్షన్స్ని మనం ఓన్గా రాయాల్సిన అవసరం లేదనమాట. సో, అలా ఉపయోగపడతాయి ఈ మాడ్యూల్స్ కానీ ఈ లైబ్రరీస్ కానీ. సో, ఏదైనా అంతేనండి, రెండు ఒకటే. సో, అందులోనూ ఫంక్షన్స్ ఉంటాయి, ఇందులోనూ ఫంక్షన్స్ ఉంటాయండి. కాకపోతే ఈ మాడ్యూల్లో ఏంటంటే మాడ్యూల్లో ఏదో ఒక టాపిక్ మీదే ఫంక్షన్స్ ఉంటాయండి. కానీ ఈ లైబ్రరీస్లో మాత్రం చాలా టాపిక్స్ మీద ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. సో, అలాగా ఈ మాడ్యూల్స్ కానీ లైబ్రరీస్ కానీ డిఫరెన్షియేట్ అవుతాయి అన్నమాట అండి. సో, మాడ్యూల్స్ ఏంటంటే అండి, మ్యాక్సిమం మాడ్యూల్స్ అన్నీ కూడా ప్రతి మాడ్యూల్ కూడా మనకి పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆల్రెడీ వాటితో వచ్చేస్తాయి అన్నమాట. అంటే చెప్పుకోవాలంటే మాడ్యూల్స్ ఆర్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అండి. మాడ్యూల్స్ అన్నీ బిల్ట్ ఇన్ అనమాట. కానీ లైబ్రరీస్ ఉన్నాయి చూసారా, ఇవి బిల్ట్ ఇన్ కాదండి. సో, లైబ్రరీస్ అన్నీ కూడా మనం వాటిని వాడుకోవాలంటే ఫస్ట్ వీటిని ఇన్స్టాల్ చేసుకోవాలండి. వీటిని ఇన్స్టాల్ చేసుకుంటే తప్ప మనం వాడలేమండి. కానీ ఇవి మాత్రం ఇన్స్టాల్ చేసుకోక్కర్లేదు. మాడ్యూల్స్ అన్నీ కూడా జస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంపోర్ట్ చేసుకుంటే మన పైథాన్లో ఆల్రెడీ ఈ మాడ్యూల్స్ అన్నీ బిల్టిన్లో వచ్చేస్తాయి. సో, బిల్టిన్లో వచ్చేస్తాయి కాబట్టి జస్ట్ ఇంపోర్ట్ రాసుకుంటే మనకి ఇంపోర్ట్ అనే ఫంక్షన్ ఒకటి ఉంటుందండి. ఆ ఇంపోర్ట్ అనే ఫంక్షన్ రాసుకుంటే సరిపోతుందండి. అప్పుడు మనకి ఇందులో ఉన్న ఫంక్షన్స్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి అన్నమాట అండి. కానీ ఈ లైబ్రరీస్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ థర్డ్ పార్టీ లైబ్రరీస్ అనమాట. థర్డ్ పార్టీ లైబ్రరీస్ అన్నీ పైథాన్లోకి యాడ్ అవ్వాలి అని అంటే ఇవన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేసుకుని అప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఇంకో విషయం ఏంటంటే అండి, ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా పైథాన్ లాంగ్వేజ్లో రాస్తారండి. కానీ ఈ థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఉన్నాయి చూసారండి, ఇవి పైథాన్లోనూ రాస్తారు లేదా సిలో కూడా రాస్తారనమాట అండి. సో, ఏ లాంగ్వేజ్ అయినా రాస్తారు, సి ఆర్ పైథాన్ అనమాట. లేదా రెండు కూడా యూజ్ చేయొచ్చు, నాకు ఐడియా లేదు. బట్ ఇవి మాత్రం మాడ్యూల్స్ మాత్రం ఖచ్చితంగా పైథాన్ లాంగ్వేజ్లో రాస్తారండి. వీటి ఫైల్ ఎక్స్టెన్షన్ ఉంటుంది చూసారండి, వీటిల్లో ఫైల్స్ ఉంటాయి కదండి. ఆ ఫైల్ ఎక్స్టెన్షను ఏ మాడ్యూల్కైనా సరే .py అని ఎండ్ అవుతుంది అనమాట అండి. సో, దాన్ని బట్టి ఏంటంటే py అంటే పైథాన్ ఫైల్ అండి అది. ఓకే. సో, అది మాడ్యూల్స్కి మనకి లైబ్రరీస్కి ఉన్న డిఫరెన్షియేషన్ అనమాట అండి. ఓకే అండి. ఇంకా చాలా ఉన్నాయండి, నేను కొంచెం మనకు ఎంత కావాలో అంతే చెప్పాను. ఓకే అండి. సో, మనం ఏం చేద్దామంటే అండి, ఈ మాడ్యూల్స్ గురించి ప్రతి మాడ్యూల్ గురించి నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి మెయిన్గా ఇంపార్టెంట్గా కావాల్సిన అంటే ఎక్కువ మనం యూసేజ్ చేసే మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాను. ఆ లిస్ట్ మాత్రమే మెన్షన్ చేశానండి. అలాగే లైబ్రరీస్ కూడా అంతే. నేను ఇవే ఉన్నాయని మాత్రం చెప్పట్లేదండి, చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. మీరు హెల్ప్ ఫంక్షన్లోకి వెళ్ళండి. మనం ఇంతకుముందు వీడియోలో చూపించాను నేను మీకు. హెల్ప్ ఫంక్షన్లోకి వెళ్ళి మాడ్యూల్స్ అని కొడితే చాలా లిస్ట్ వచ్చింది. అందులో మాడ్యూల్స్ ఉంటాయి, లైబ్రరీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. మీకు చాలా లిస్ట్ వచ్చింది అనమాట. సో, అన్నిటి గురించి మనం తెలుసుకోవాలంటే చాలా కష్టం, కానీ తెలుసుకుంటే ఇంకా మంచిది. బట్ చాలా కష్టం. సో, కాబట్టి మనకి ప్రస్తుతం మనమంతా కూడా బిగినర్ లెవెల్స్ అండి మనం. సో, నేను బిగినర్ లెవెల్ని
లేదా ఇంటర్మీడియట్ లెవెల్ని, లేదా రెండింటికి మధ్యలో ఉన్నానేమో, నాకు ఐడియా లేదు. బట్ ఏంటంటే నా లెవెల్కి సంబంధించినంత వరకే సబ్జెక్ట్ నేను చెప్తున్నానండి. ఓకే అండి. సో మనం ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నానో నేను అవి మాత్రమే లిస్ట్ అవుట్ చేసి అక్కడ పెట్టానండి. అలాగే థర్డ్ పార్టీ లైబ్రరీ కూడా లిస్ట్ అవుట్ చేసి పెట్టానండి. సో ఇప్పుడు మీకు మ్యాథ్ అనే ఒక మాడ్యూల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇదే వీడియోలో. ఓకే అండి. సో మనం మ్యాథ్ అనే మాడ్యూల్ గురించి ఇంపోర్ట్ చేసి దాన్ని ఎలా వాడచ్చు, దాంట్లో ఏం ఫంక్షన్స్ ఉన్నాయి అనే విషయాన్ని గురించి మీకు చెప్తానండి. ఓకేనండి. సో మ్యాథ్ మాడ్యూల్ని స్టార్ట్ చేస్తున్నానండి నేను. సో మ్యాథ్ మాడ్యూల్ని మనం తెచ్చుకోవాలి అని అంటే ఫస్ట్ మనం రాసే కోడింగ్లో మనకి మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ అవ్వాలి. ఫస్ట్ ఇంపోర్ట్ అయితేనే కానీ అందులో ఉన్న ఫంక్షన్స్ని మనం వాడుకోలేమండి. సో ఇక్కడ ఫస్ట్ మ్యాథ్ని ఇంపోర్ట్ చేస్తున్నానండి. సో మనం దాన్ని ఇంపోర్ట్ చేయాలంటే ఇంపోర్ట్ మ్యాథ్ అని చేసి దాన్ని రన్ చేయాలండి. సో రన్ చేస్తే ఇప్పుడు మ్యాథ్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ వచ్చేస్తాయండి మనకు. చూడండి ఇక్కడ మ్యాథ్ అని పెట్టి డాట్ ఆపరేటర్ పెట్టి ఓకే ట్యాబ్ అని క్లిక్ చేశారనుకోండి, జస్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే అందులో ఉన్న ప్రతి ఫంక్షను చూసారండి, ప్రతి ఫంక్షన్ కూడా మనకి లిస్ట్లో కనబడుతుందండి ట్యాబ్ చేస్తే. సో ప్రతి ఫంక్షన్ ఉంటుందండి. మీరు చాలా చూడండి, ఇందులో అంతా కూడా ఏంటంటే మ్యాథమెటికల్కి సంబంధించిన చాలా ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ చూసారండి, సైన్ ఉంది, ఇక స్క్వేర్ రూట్ ఉంది, ట్యాన్ ఉంది. ఇవన్నీ మనం ఫంక్షన్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఒక నెంబర్కి ట్యాన్ కనిపెట్టాలనుకోండి, ట్యాన్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కాస్టీటా కనపడాలనుకో కాస్టీటా వచ్చేస్తుంది, తెలిసిపోతుంది. సో అలా ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి, మీకు రాసే ప్రతి పవర్ అని ఉంది. పవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పవర్ కొనుక్కోవాలనుకోండి, ఏదో ఒక నెంబర్కి పవర్ కొనుక్కోవాలనుకోండి. ఆ పవర్ కొనుక్కోవాలంటే మనం ఏం చేస్తాము, 5 అనుకోండి, 5⁻², అనుకోండి, 5 అని పెడతాం. సో అలా పెట్టాల్సిన అవసరం లేదు. POW అని పెట్టి ఆ 2 నెంబర్స్ ఇచ్చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఆ పవర్ క్యాలిక్యులేట్ అయ్యి వచ్చేస్తుందండి. అలాగే పై వాల్యూ ఎంత అంటే టప్ అని పై వాల్యూ వచ్చేస్తుంది మనకు. అలా చాలా ఉన్నాయండి ఇందులో. మనం ఒక్కొక్కటి స్టడీ చేయాలండి. కానీ నేను ఇవన్నీ చెప్పను మీకు. ఇక్కడ చూసారా ఫ్యాక్టోరియల్ ఒకటి ఉంది. సో ఫ్యాక్టోరియల్ ఏంటంటే మీకు కిందాడే చెప్పాను ఎగ్జాంపుల్. సో ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి అక్కడ నెంబర్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా అది క్యాలిక్యులేట్ చేసి మనకు ఆన్సర్ ఇచ్చేస్తుందండి. జస్ట్ 1 స్టెప్లో ఇచ్చేస్తుంది అనమాట. ఈజీ ఫంక్షన్స్ అనమాట. ఇలా చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం ప్రతిదీ కూడా ఒక్కొక్కటి స్టడీ చేసుకుంటూ వెళ్ళాలండి. కానీ నేను మాత్రం అన్నీ నేను చెప్పను. మీకు మాత్రం నేను కొన్ని ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటానో నేను అవి మాత్రమే చెప్తానండి. సో ఇంకా నేను చెప్పలేని వాటిలో కొన్ని ఇంపార్టెంట్ ఉండొచ్చు. బట్ నాకు ఇవి అనిపిస్తే నేను ఏదనిపిస్తే అదే చెప్తానండి. ఓకే అండి. సో మనం స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మ్యాథ్ని నేను ఇంపోర్ట్ చేశానండి. సో ఎవ్రీ టైం మనం మ్యాథ్ అనే పదాన్ని యూజ్ చేయకుండా ఇంకో రకంగా కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చండి. ఓకే, యాజ్ ఎమ్ అని యూజ్ చేస్తానండి నేను. యాజ్ ఎమ్ అంటే ఇక్కడ నేను మ్యాథ్ అని యూజ్ చేయక్కర్లేదండి. ప్రతిసారి ఎమ్ అని యూజ్ చేస్తే మళ్ళీ ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా నాకు లిస్ట్లో వచ్చేస్తాయి. చూసారండి. సో ఫంక్షన్ని మనం ఇంపోర్ట్ చేసేటప్పుడు ఒక మాడ్యూల్ని ఇలాగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చెప్తున్నానండి మీకు. ఓకే అండి. సో ఇప్పుడు మనం ఆ మ్యాథ్లో ఏం ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పేసి చూద్దామండి. సో ఫస్ట్ ఫంక్షన్ చూద్దామండి, సీల్ ఫంక్షన్ చూద్దామండి. మ్యాథ్ అని కాదు కదా, మనం మ్యాథ్ని ఎమ్ కింద పిలుస్తున్నాము. సో సీల్ అనే ఫంక్షన్ ఒకటి ఉందండి. సో సీల్ ఫంక్షన్ చూద్దాము. ఓకే, ఈ సీల్ ఫంక్షన్ ఏం చేసిద్దానంటే జనరల్గా ఒక ఫ్లోట్ నెంబర్ ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ నెంబర్ 11.5 అన్నాను అనుకోండి. ఓకే, 11.5 అన్నప్పుడు ఓకే ఈ నెంబరు మనం ఏం చేద్దామంటే ఒక వేరియబుల్లో పెట్టి ఇద్దామండి. ఓకే అండి. సో వేరియబుల్ ఇస్తాను, n = 11.5. ఓకే, ఎవ్రీ టైం మనం వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో n ఇచ్చాను, రైట్. ఇప్పుడు ఈ m.sil అన్నానండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఆ నెంబర్ ఏమవుద్దో చూడండి, 12 అయిపోయిందండి. చూసారా, 12. ఎందుకు 12 అయిపోయిందంటే ఈ సిల్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే అండి లోపల మీరు దీని డాక్యుమెంటేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, మ్యాథ్స్ సంబంధించిన డాక్యుమెంటేషను. ఓకే, సిల్ అనేది ఏం చేసిద్దానంటే
11.5 ఉందనుకోండి, దాని తర్వాత నెంబరు ఏదైతే ఉంటుందో ఒక ఇంటిజర్లో ఫామ్ చేసి, అంటే దాని తర్వాత నెంబర్ 11.5 తర్వాత ఏముంటుందండి, 12 ఉంటుందండి. సో 12 నెంబర్ కింద అంటే రౌండ్ ఆఫ్ చేసిద్దండి. గ్రేటర్ దెన్ రౌండ్ ఆఫ్ అంటే తర్వాత నెంబర్తో రౌండ్ ఆఫ్ చేసిద్ది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 11.1 ఇచ్చాను అనుకోండి, ఓకే, అప్పుడు కూడా 12 వచ్చింది. చూసారా? ఓకే, 11.3 ఇచ్చాను అనుకోండి, అప్పుడు కూడా 12 వచ్చింది. 11.9 ఇచ్చాను అనుకోండి, అప్పుడు కూడా 12 వచ్చిందండి. అలాగా ఈ సీల్ ఫంక్షన్ ఉపయోగపడుతుందండి. సో ఇది ఒక వన్ ఆఫ్ ది ఫంక్షన్ అనమాట, రౌండ్ ఆఫ్ చేయడానికి. అది కూడా మనకి టాప్ లెవెల్ అంటే నెక్స్ట్ నెంబర్కి రౌండ్ ఆఫ్ చేయడానికి, నెక్స్ట్ నెంబర్కి రౌండ్ ఆఫ్ చేయడం కోసం ఈ సీల్ అనే ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు అనమాట అండి. ఓకేనా? సో ఇంకో ఫంక్షన్ గురించి మాట్లాడదాం, ఫ్లోర్ అండి. ఓకే, ఎన్ ఇక్కడ కూడా n1 అని రాస్తాను. n1 ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ ఇద్దామండి. ఇది కూడా ఫ్లోట్ నెంబర్ ఇద్దాము, 11.9 ఇస్తున్నానండి. ఓకే, సో ఫంక్షన్ రాద్దాము. ఫంక్షన్ ఏంటి, m డాట్ ఫ్లోర్. మీకు చూపిస్తాను, ట్యాప్ కొట్టి ఫ్లోర్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్లోర్. ఓకే, సో ఫ్లోర్ ఫంక్షన్లో మనం n1ని పాస్ చేద్దామండి. ఇప్పుడు మన రూల్ ప్రకారంగా ఏంటి, మన పైన సీల్లో ఇచ్చినప్పుడు ఏం జరిగింది, ఇక్కడ సీల్లో ఇచ్చినప్పుడు అది నెక్స్ట్ నెంబర్కి రౌండ్ అప్ చేసింది. ఓకే అండి. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. చూసారా, ఇంటిజర్ని డెసిమల్ని డిలీట్ చేసేసింది. ఇంటిజర్ ఇవ్వడం కోసం, అంటే మనకి నెక్స్ట్ డెసిమల్స్ ఏమున్నా కూడా రిమూవ్ చేసేస్తుందండి. చూడండి, ఇక్కడ 11.5 ఇస్తాను, 11 వచ్చింది. ఓకే, ఇక్కడ 1.5 ఇచ్చానండి, 1 వస్తుంది. సరే, 12.5 ఇచ్చినా 12 వస్తుంది. 12.8 ఇచ్చినా 6 ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మనకి డెసిమల్ పాయింట్స్ని రిమూవ్ చేసేస్తుందండి. ఇది వన్ ఆఫ్ ది ఫంక్షన్ అనమాట ఇందులో, మ్యాథ్లో. ఓకే, సో ఇలాగా ఈ రెండు ఫంక్షన్స్ కొంచెం ఇంపార్టెంట్ అనుకుని చెప్పానండి. సో ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయండి, రకరకాల ఫంక్షన్స్ ఉన్నాయి, మనం అవి కూడా మాట్లాడదాము. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ గురించి మాట్లాడదామండి. ఓకే, n2 అని ఇంకొక వేరియబుల్ తీసుకుందామండి. దీంట్లో ఒక నెంబర్ ఇద్దాము, 5 అని ఇద్దాము. ఓకే, ఇప్పుడు మనం ఫ్యాక్టోరియల్ యూజ్ చేస్తాము. ట్యాబ్ క్లిక్ చేశాను, లిస్ట్ వచ్చింది, ఇందులో ఫ్యాక్టోరియల్ చెక్ చేస్తున్నాను. ఓకే, ఫ్యాక్టోరియల్ దొరికింది. సో ఫ్యాక్టోరియల్లో మనం ఇవ్వాల్సిన నెంబర్ ఏంటి, n2. ఓకే, సో n2 ఇచ్చానండి, ఎంటర్ చేశాను. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 120. చూసారా మనకి ఎంత ఈజీగా వచ్చిందో. అదే ఫ్యాక్టోరియల్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మనం ఏం చేస్తాం, సో 5ని ఫర్ లూప్లో తీసుకుంటాము. ఫర్ లూప్లో తీసుకొని నెంబర్స్ ఏవైతే ఉంటాయో 5 నుంచి డౌన్వర్డ్స్కి వచ్చి 1 వరకు వచ్చి ప్రతిదాన్ని ఐటరేట్ చేసి ప్రతి నెంబర్ని వచ్చిన ఆన్సర్తో మళ్ళీ మల్టిప్లికేషన్ చేసి అప్పుడు ఆ స్టోర్ చేసిన నెంబర్ని ప్రింట్ చేసుకుంటామండి. సో ఇంత తతంకం చేస్తాం. ఇదంతా కూడా ఆల్రెడీ మాడ్యూల్లో రాసేసి ఉంటుందండి, మ్యాథ్ అనే మాడ్యూల్లో రాసేసి ఉంది. సో అందుకనే మనం ఫ్యాక్టోరియల్ అని కొట్టగానే ఆటోమేటిక్గా మనకి అది ఫ్యాక్టోరియల్ని క్యాలిక్యులేట్ చేసేసి ఇచ్చేసిందండి. ఓకే, సో ఇంకొక నెంబర్ ఇచ్చి చూపిస్తాను మీకు. 16 ఇచ్చాను చూడండి. ఓకే, చూసారా ఫ్యాక్టోరియల్ అయింది, చాలా పెద్దది కదా, సారీ అంత పెద్దది ఇస్తే మనకు కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకే, 6 ఇద్దాము, 720. ఓకే, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 ఇద్దాము, తక్కువ ఇచ్చుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. 6, 4. సో అలాగా, సో ఫ్యాక్టోరియల్ని అలా ఈజీగా మనం తెచ్చుకోవచ్చు అనమాట అండి. సో మన టైం కన్జ్యూమ్ అవ్వదు, అంతకంటే ఏం కాదు. ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు టైం కన్జ్యూమ్ అవ్వదండి ఈ మాడ్యూల్స్ని యూజ్ చేస్తే. ఓకే, సో నెక్స్ట్ ఫంక్షను స్క్వేర్ రూట్ చూద్దామండి. సో స్క్వేర్ రూట్కి ఏదైనా నెంబర్ తీసుకుందామో దానికి స్క్వేర్ రూట్ కడదామండి. సో ఒక వేరియబుల్లో మనం స్క్వేర్ రూట్ నెంబరు రాద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ 25 స్క్వేర్ రూట్ అడుగుదాము. ఓకే, సో ఫంక్షన్ రాద్దాము, m డాట్, సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంటుందండి, మనం ఈ లిస్ట్లో చెక్ చేసుకుందాము. సో స్క్వేర్ రూట్ ఓకే, SQRT అని ఉందండి. ఓకే, SQRT స్క్వేర్ రూట్ అండి. సో ఆ ఫంక్షన్లోకి n3ని పాస్ చేశానండి. ఓకే, ఎంటర్ చేశాను. చూసారా, 5, 25 స్క్వేర్ రూట్ 5. సో ఇక్కడ ఇంకో నెంబర్ ఇస్తాను, 625ని 25.
సో ఇంకొక నెంబర్ ఇస్తాను, 1025 అని ఒక నెంబర్ ఇచ్చానండి. సో డెసిమల్ పాయింట్స్లో కూడా మనం కానీ ఇది తీసుకెళ్ళి మల్టిప్లికేషన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇదే వచ్చిద్దండి. సో స్క్వేర్ రూట్ ఇలాగా ఈజీగా మనం ఈ మాడ్యూల్ని యూజ్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో స్క్వేర్ రూట్ చెప్పాను. ఇంకొక ఫంక్షన్ చూసుకుందాము, పవర్. ఓకే, మామూలుగా పవర్ ఎలా రాస్తాము, ఒక 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 2 నెంబర్స్ తీసుకుంటాము, 5. ఓకే, 2 స్టార్స్ రాసి, ఓకే దీని పవర్ తీసుకోవాలంటే 2 పెట్టి తీస్తామండి. సో 5 ఇంటూ 5 25, అదే 3 రాశానంటే 125. సో ఇలా చేస్తామండి మనం. ఓకే, ఇలా చేయకుండా దీంట్లో ఒక ఫంక్షన్ ఉందండి మనకి. సో m డాట్ పావ్, అది కూడా మనం లిస్ట్లో తీద్దాము. పావ్ చూద్దామండి, ఇక్కడ లిస్ట్లో ఉంటాయండి, ప్రతిదీ ఉంటుంది మీకు. సో మనం చెక్ చేసుకొని ప్రతిదీ ఒక్కొక్కటి మనం ఇదేం జరుగుతుంది అని చెప్పేసి ప్రాక్టీస్ చేసామనుకోండి, మనకి చాలా ఈజీగా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే అండి 2 ఆర్గ్యుమెంట్స్ పంపించాలి, ఎందుకంటే మనం ఏం కావాలనుకుంటున్నాము, దేంతో పవర్ కావాలనుకుంటున్నాం కాబట్టి 2 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తే ఆ రిజల్ట్ చూసారా, ఇక్కడ ఇది సేమ్. ఓకే, మీకు అర్థమైంది కదా. సో అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇలాగా మనకి ఈ మ్యాథ్లో చాలా ఫంక్షన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పై కావాలనుకోండి, పై వాల్యూ. ఓకే, ఇక్కడ కూడా పై ఉంటుంది చూడండి, పిఐ అని ఉంటుంది. పిఐ అని ఉంటుందండి. ఓకే, ఇది వచ్చేసారా పిఐ. సో పిఐ అని పై కావాలనుకోండి, చూసారా పై వాల్యూ వచ్చేసింది ఈజీగా, మనకి పై వాల్యూ ఇది అనమాట అండి. ఓకే, సో అలాగే ఇంకొక ఫంక్షన్ ఉందండి, ఎఫ్ సమ్ అని ఉంది మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ఉందనుకోండి, n4 ఈక్వల్ టు ఒక లిస్ట్ తీసుకుంటాను నేను, 2, 3, 5, 6, 7, 1, 9. ఓకే, సో ఇలా లిస్ట్ తీసుకున్నాను. ఈ లిస్ట్లో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా సమ్ చేసేయాలనుకోండి, మనం జనరల్గా ఏం చేస్తాము, ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఐటమ్ని ఐటరేట్ చేసి, ఫర్ లూప్ తీసుకుని ఐటరేట్ చేసి, అందులో ఉన్న ప్రతి దాన్ని యాడ్ చేసుకుంటూ వచ్చిన ఆన్సర్ని ఒక చార్ట్ స్టోర్ చేసుకుని, ఆ స్టోర్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో మనం ప్రింట్ చేసుకుంటాము. ఓకే, సో అంత పెద్దది చేయకుండా మనకి ఇందులో ఈ మాడ్యూల్లో ఒక ఫంక్షన్ ఉందండి, చూడండి, m డాట్ ఎఫ్ సమ్ అండి. చూద్దాము, ఎఫ్ సమ్ అండి. ఓకే, ఈ ఎఫ్ సమ్ ద్వారా మనకి చూడండి n4 పాస్ చేశాను, 33 వచ్చిందండి ఆన్సర్. ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దామండి, 2 + 3 5 10 16 23 24 33 చూసారా, ఎగ్జాక్ట్గా ఆన్సర్ వచ్చేసింది. సో అలాగా ఇలాంటి ఫంక్షన్ యూజ్ చేసి కూడా మనం ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా సమ్ చేయొచ్చు అనమాట. సో ఇది లిస్టే కదండి, మన టపుల్లో కూడా చేసిద్ది. సో మీకు టపుల్ కూడా చేసి చూపిస్తాను చూడండి, టపుల్లో ఉన్నట్లు కూడా సమ్ చేసిద్దండి, ఇదిగోండి. సో కాకపోతే ఏంటంటే మనం ఏది ఇచ్చినా ఇక్కడ ఇంటీజర్స్ ఇవ్వాలండి, నాన్ ఇంటీజర్స్ ఇస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. సో ఇంటీజర్స్ మాత్రమే ఇవ్వాలి. సో ఇలాగా మ్యాథ్లో చాలా ఉన్నాయండి మీకు ఫంక్షన్స్ని. ఒక్కసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడు, లేదంటే మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి ఇలా ట్యాబ్ ఫస్ట్ చేసి జూపిటర్లో అండి ట్యాబ్ ప్రెస్ చేయగానే దాంట్లో ఉన్న ప్రతి ఫంక్షన్ని ఒక్కొక్క ఫంక్షన్ని ట్రై చేయండి. మీకు ట్రై చేస్తే మీకు వచ్చిద్దండి. ఓకే అండి. సో దీనికి నేను ఒక డాక్యుమెంటేషన్ కూడా ఉందండి మనకి. సో ఆ డాక్యుమెంటేషన్ కూడా మీకు ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి డాక్యుమెంటేషను. సో మీకు ఏం ఫంక్షన్స్ ఉంటాయని తెలియటం కోసం ఆ డాక్యుమెంటేషన్ చూస్తే మ్యాథ్లో ఎన్నైతే ఫంక్షన్స్ ఉన్నాయన్నీ అన్నీ కూడా అందులో లిస్ట్ అయ్యి ఉంటాయండి. సో ప్రతి ఫంక్షన్కి ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి డాక్యుమెంటేషన్స్లో. సో అది చూసి మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి. సో నాకు తెలిసింది నేను చెప్పానండి. ఇప్పుడు నాకు తెలియదు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.